ఓం శాంతి. నేను కొన్ని క్లాసెస్లో ఉదాహరణ వినిపించాను. కొందరికి బాధగా అనిపిస్తుంది, కానీ ఈ ఉదాహరణ సత్యమైనది. మాతలు, అందులోనే ఇక్కడ ఎక్కువగా మాతలు ఉన్నారు, అన్నయ్యలు తక్కువగా ఉన్నారు. ఇద్దరికి వర్తిస్తుంది. అందరూ ఏమనుకుంటారనంటే, నేను ఎలా ఉన్నానో లేక నేను ఏదైతే కోరుకుంటున్నానో ఆ విధంగా నా పరివారంలో ఉన్న వారందరూ అలానే కావాలని కోరుకుంటారు. తనకు తాను విశ్లేషించుకోండి. జీవితాన్ని జీవించే సుందరమైన విధానం ఏంటి? బాబా నుండి అన్నిటినీ పొందే విధి. ఈరోజు సమయం చాలా ఎలా ఉంది అనంటే, పిల్లలకి తన బుద్ధి, తన దారి, తన ఆలోచనలు, తన సంస్కారాలు కలియుగం యొక్క ప్రభావంలోకి వచ్చేసి మీ యొక్క మాటని తక్కువగా వింటారు. మీరు ఏం చెప్తున్నా వినే దశలో లేరు ఈరోజు. అందుకని విశేషంగా మాతలు వ్యాఖ్యలకు చెందుతారు, దాని నుండి బయటపడలేకపోతారు. నాతో పాటుగా మీరు కూడా ఆలోచించండి, ఈ మార్గము తగినదా? ఇప్పుడు మీకు నేను ఉదాహరణ ఇస్తున్నాను. దీనికోసం నేను సత్యమైన ఘటనను వినిపిస్తున్నాను. చాలా క్లాసెస్లో కూడా వినిపించాను. ఈ 2 ఉదాహరణలు మహారాష్ట్రకి సంబంధించినవి. చాలా మంచి ఉదాహరణలు. మాతలు నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే, ఇది మనుషులకి తను చేసినటువంటి పొరపాటు తెలిస్తే చాలా మంచి విషయం. ఈ శ్రేష్ఠ జ్ఞానంను గుర్తించారు. ఒక మాత కథ ఇది. తనకు 3 అబ్బాయిలు ఉన్నారు, అలానే కోడళ్ళు, వాళ్ళకి పిల్లలు కూడా ఉన్నారు. ఇదంతా నేను కోరుకున్నట్టే జరగాలని 3కి ఆస్తి పంపకాలు చేసింది. 3ని వేరు ఇళ్లని ఇచ్చి ఉండమని చెప్పింది. నేను మాత్రం స్వయం గీతా పాఠశాల తెరిచి అందులో ఉంటాను అని చెప్పింది. నా పిల్లలందరికీ ఏం సూచన ఉంది అనంటే, నేను ఏదైతే చెప్తానో అది జవ దాటద్దు, నా ఆజ్ఞను దాటి ఏమీ చేయకూడదు అని చెప్పింది. ఎక్కడికి వెళ్ళొద్దు. ఇలా జరుగుతూ ఉండగా ప్రతిరోజు ఇంట్లో ఏమైంది, గొడవలు జరుగుతున్నాయి. గీతా పాఠశాల సంఖ్య చూస్తేనేమో 3 మాత్రమే ఉన్నారు, అంతకు మించి సంఖ్య పెరగట్లేదు. మాత కనిపించింది, బాబా పిల్లలు ఎందుకు పెరగడం లేదు అని. పాపం తనకి తెలియదు కదా ఎందుకని అన్నది. అలానే బాబా అంటున్నారు, ఎందుకు జ్ఞానం అర్థం చేసుకోవడం లేదు? పిల్లలు శ్రీబాబా నుండి ఆశీర్వాదాలు తీసుకునేది కొంచెం జ్ఞానం ఇచ్చింది తీసుకోమని, కానీ వాళ్ళు ఏమని కోరుకుంటున్నారంటే, మా మమ్మీని తొందరగా పిలువు అనేసి కోరుకుంటున్నారు. ఎందుకంటే ఘర్షణతో కూడిన జీవితం ఉంది అక్కడ. పిల్లలకి యోగం కుదరడం లేదు కాబట్టి సంతోషం కూడా లేదు. ఇంకొక మాత కథ, ఆమెకి కూడా 3 పిల్లలు ఉన్నారు. అలానే ఆమె కూడా ఆస్తి పంపకాలు చేసింది. గీతా పాఠశాల తెరిచింది. నా డ్యూటీ పూర్తి అయిపోయింది, మీరైతే పెద్దవాళ్ళు అయిపోయారని పిల్లలతో అన్నది. మీ యొక్క వ్యాపార వ్యవహారాలున్నాయి, ఇప్పుడు నేను మిమ్మల్ని నా నుండి విముక్తి పరుస్తున్నాను. నాతో నేను కూడా విముక్తి పరుస్తున్నాను. నాతో ఏదైనా అడగాలనంటే సలహా అడగవచ్చు, లేదంటే బాబాని అడగండి అని పిల్లలకి చాలా సంతోషంగా చెప్తుంది. అందుకని పిల్లలు కూడా ఎంతో సంతోషంగా ఉంటారు. రోజంతా శ్రీబాబా పిల్లలు అని అనుభూతి చేసుకుంటారు. మా అమ్మ యొక్క ఆయుష్ పెంచండి బాబా అని వాళ్ళు కోరుకుంటున్నారు. మా అమ్మతో మేము కలిసి ఉండాలని కూడా అనుకుంటున్నామని శ్రీబాబాతో ఉంటూ ఉంటారు. మరి చెప్పండి, ఏ అమ్మ అంటే ఇష్టము? మాతలు చెప్పండి, మొదటి అమ్మనా రెండో అమ్మనా? రెండో అమ్మని కదా. స్వయాన్ని బంధనాలలో చేసుకోవడమా లేక బంధనాల నుండి ముక్తులవ్వడమా అనేది మీ యొక్క చేతుల్లోనే ఉంది. స్వయాన్ని ఎంత అంటే అంత ఒత్తిడిలోకి వెళ్ళడం ఎంత వీలైతే అంత సుఖంగా చేసుకోండి. ఇవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. లైఫ్ని ఈజీగా చేసుకోవచ్చు. ఈ విశేష రూపంతో నేర్చుకోవాలి. ప్రతి క్లాసుల్లో ఏదో ఒక సరుకు లభిస్తుంది. జీవితమును ఈజీగా సరళంగా చేసుకోవాలి, సహజంగా చేసుకోవాలి. ఇప్పుడు పరిశీలించుకోవాలి, నా సంస్కారం కారణంగా పరివారంలో విఘ్నంగా అయితే లేదు కదా. ఒకవేళ విఘ్నంగా ఉంది అనంటే కొంచెం కష్టమైన విషయం. ఎందుకంటే మనుషులు తనను తాను
పూర్వకంగా అంగీకరించరు. వారి వేలు వేరే వాళ్ళ మీద చూపిస్తారు. కోడలు వచ్చింది కాబట్టి అంతా గడబడగా అయింది. నేను కలుపుకుని నడవడం తెలుసు నాకు, అయినా కానీ గడబడగా ఉంది. ఎందుకు గడబడయింది? పరంపిత శివ పరమాత్మ నేర్పిస్తున్నారు, ఎప్పుడు కూడా నకారాత్మకత లేక వ్యర్థం మాట్లాడడం అసలు రావద్దు. ఎప్పుడు కూడా ఎవరిని గాయపరిచే వ్యంగ్యమైన మాటలు మాట్లాడద్దు. ఎప్పుడు ఎవరి యొక్క బలహీనతని స్థితిని వర్ణించవద్దు. కేవలం వాళ్ళలో పరివర్తన చేసేటువంటి మాటలే, సహయోగం యొక్క మాటలే ఉపయోగించండి. ఎవరి గురించైనా ఇలాంటి మాటలు అంటే ఇష్టం లేని మాటలు మాట్లాడవద్దు. భోజనం తయారు చేస్తున్నప్పుడు మొత్తం సామాగ్రిని చెక్ చేసుకుని ఆ పరిధిలో ఉండేటట్లుగా చూసుకోండి. ఆ రకంగా ఏ శబ్దం మాట్లాడడానికంటే ముందే స్వయం చెక్ చేసుకోండి, యోగ్యున్నా కాదా.